ఇప్పుడు ముచ్చట్లలో కార్యక్రమంలో అమ్మకు సంబంధించిన అమ్మకు మంచి మాట్లాడడానికి ఒక అక్క నాకు ఎప్పుడు ఫోన్ చేసి అమ్మ గురించి మంచి చెడులు అరుచుకుంటుంటుంది. అమ్మ బాగుందా, తమ్ముడు ఏం చేస్తుంది, ఆరోగ్యం ఎట్లుంది, తిన్నదా, ఆమెకి ఏదైనా సహాయపడాలా, ఏమన్నా కావాలా అని నన్ను అడుగుతా ఉంటే నేను అమ్మ ఇప్పుడు బాగుంది, బాగా లేనప్పుడు నేనే చెప్తాను అక్క మీకు మంచి అక్క, నాకు నిజంగా నాకు సొంత నా తోబుట్టు నాకు అక్క లేదు, చెల్లుంది, నిజంగా అంత మంచి అక్క నాకు దొరకడం భగవంతుని స్వరూపం, చాలా మంచిది, నాకు సహాయం చేస్తుంది, మంచి సిస్టర్ ఆ మేడం, నా భగవంతుడు ఇచ్చిన నాకు మంచి గిఫ్ట్. నేను వింటూ ఉంటాను కదా మధ్య మధ్యలో, చాలా మంచిది. ఇప్పుడు తను నిస్వార్థంగా ఎట్లాంటి స్వార్థం లేకుండా ఎట్లాంటి కల్మషం లేకుండా ఒక మనిషి తమ్ముడు అని చెప్పి నాతో మాట్లాడుతూ ఎంత బాగా మాట్లాడుతారు, ఏం స్వార్థం లేదు ఆవిడది పాపం. ఇక్కడ ఇది మన దేశం కూడా కాదు, ఏ దేశం ఎక్కడో ఉంటుంది, మన రక్తం మన కంట్రీ. మాట్లాడుతూ మంచి మాట్లాడతా అక్కనైతే. నేను అక్క ఎప్పటి నుంచి 2-3 సార్లు మాట్లాడిద్దాం అనుకున్నా, నువ్వు లేవు, నువ్వు ఉండవు. ఆమె అప్పటి నుంచి అంటుంది, తమ్ముడు ఆడ మనిషి కోపం ఉందిరా పాప, నీ గురించి ఎంత మంచి మాట్లాడదు తెలుసా, అందరూ నిన్ను తిడుతుంటే ఆమె ఏమంటారు తెలుసా, ఆమె లోపల తపన ఉందిరా, ఆమె ఏం చేయలేని స్థితిలో ఉన్న ఆడపిల్ల, కాపాడరా అని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడిందమ్మా. మా వాళ్ళే రాదు అని మాట్లాడింది. నేను మాట్లాడతా. హలో అక్క, నమస్తే అక్క. హలో అక్క నమస్తే అక్క, నేను చరణ్ అక్క. నమస్తే బ్రదర్, ఎట్లున్నావు అక్క? బాగున్నాను బ్రదర్, చెప్పండి బ్రదర్. లక్ష్మి అమ్మతో ఇంటర్వ్యూ చేస్తున్నా, చిట్ చాట్ ఉత్తగా ముచ్చట పెట్టుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. అవునా బ్రదర్, ఓకే. మాట్లాడుతున్నావు కదా అక్క చాలాసార్లు. చెప్పండి బ్రదర్, చెప్పండి. అదే ఒక్కసారి మాట్లాడక. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పాలంటే మీతో మాట్లాడేది చాలా హ్యాపీగా ఉంది, సంతోషం అండి. ఎందుకు అంటే నేను లాస్ట్ టైం ఒకసారి ఫోన్ చేసి మన రాజుల గురించి మాట్లాడద్దమ్మా అని నేను ఒక మాట చెప్పినందుకు మీరు తర్వాత మాట్లాడలేదు. దానికి నిజంగానే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా కూడా ఉంది, మన అందరికి కూడా. సంతోషం అండి. అది మా కాకపోతే అంతా బాగుంది. మీరు ఒక్కటి నేను చెప్తానంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు లైఫ్ లో ముందుకు ఎదగాలి అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఒక మనిషిని ఎవరు లైఫ్ లో ఆపలేరు. అలాగేనమ్మా. మీకు నచ్చినట్టు మీ లైఫ్ ఎలాగైనా వెళ్ళొచ్చు. అలాగే. ఇప్పుడు మీరు ఏదో వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నారు కదా, ఏదో సరదాగా చేశానండి. తప్పేం లేదు మా, తప్పేం లేదు. మీకు నచ్చినట్టు మీరు వాళ్ళు ఆపర్చునిటీ మీకు ఇచ్చారు, మీరు చేయొచ్చు, అందులో తప్పేం లేదు. అవునండి. కానీ ఎవరిని ఒక మనిషి లైఫ్ లో ఎదగాలి అంటే తిట్టన అవసరం లేదు వాళ్ళని. ఇప్పుడు ఒకవేళ మీకు ఎవరైనా హాని చేశారనుకోండి, ఎవరైనా నిజంగానే మీకు ఏదన్నా మోసం చేశారు, హాని చేశారంటే వాళ్ళని తిరిగి తిట్టవసరం లేదు మా. అవునండి. ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషికి అలాంటి స్టేజ్ వస్తుంది. నా లైఫ్ లో కూడా చాలా వచ్చాయి. అవునండి. అలా అని మనం వాళ్ళు తిట్టక్కర్లేదు, పొగడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఓకే, మనసులో ఒకటి అనుకోవాలి, వాళ్ళు ఇలా అన్నారా, ఓకే సరే మనసులో పెట్టుకోవాలి, వదిలేయాలి. అలాగేనమ్మా. మనందరికి దేవుడు అల్టిమేట్ గా ఎవరు, మా దేవుడు ఉన్నాడు కదా పైన. అవునండి. మీరే అన్నారు సాయిబాబా అని. అలాగేనమ్మా. మేము కూడా, మా హస్బెండ్ కూడా, మేము కూడా థర్స్డే వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ తప్ప ఏమి తాగము. అంత ఫాస్టింగ్ ఉంటే డివోటీస్ నేను చెప్తున్నా. సంతోషం తల్లి. ఆయన చూసుకుంటాడు. మీకు నచ్చినట్టు ఇప్పుడు క్యారెక్టర్స్ మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, యాక్టింగ్ చేసుకోండి, ఏమన్నా చెయ్యండి. కానీ ఎవరిని ఒక మాట ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వీడియోస్ పెడతారు, వీళ్ళు పెడతారు, మీరు ఇలా చేశారు అలా చేశారు, దానికి రియాక్ట్ అవ్వకండి. లేదండి, అసలు నేను అవ్వడం మానేస్తానండి. ఇంకా చెప్పాడు బ్రదర్ కూడా చెప్పాడు, నేను కూడా చెప్పాను చాలా సార్లు. నిజంగానే చాలా చేంజ్ అయ్యారు. అలాగే అండి. ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అంటే అప్పుడు వాళ్ళని ఎలా చేయాలి, అప్పుడు వాళ్ళకు చట్టం మనకు చట్టం కాదు కదా, మా అందరికి లా అన్నది లా కదా. అవునండి. అప్పుడు ఏం చేయాలో చెయ్యొచ్చు. బట్ మీరైతే ఎవరిని
హట్ అయ్యేలాగా ఒక మాట అనకండి, మీ యాక్టింగ్ మీరు చేసుకోండి, మీకు అందరికి చేయండి. నేను ప్రౌడ్ గా చెప్తున్నాను, మన క్షత్రియ సంఘం నుంచి లాస్ట్ టైం నేను చెప్పాను, ఇలా అనకండి అమ్మా అని మీరు మానేశారు ఆ రోజు నుంచి. అవునండి చెప్పారు, నైట్ మాట్లాడారండి ఒకసారి. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా మీరు అనట్లేదు. ఇప్పుడు మీరు అనుకోకుండా ఉండి వాళ్ళు ఏదైనా ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే ఎలా చేయాలి ఏం చేయాలని మనం ఏం చేయాలో యాజ్ ఫర్ లీగల్ గా మనం చెయ్యొచ్చు. అలాగే. బట్ నేనైతే మీరు చాలా చేంజ్ అయ్యారమ్మా, నిజంగా చాలా హ్యాపీ, నాకు సంతోషం అండి. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి అమ్మా, ఈ జనరేషన్ లో కన్న పిల్లలే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారమ్మా. అవునండి. బయట వచ్చిన ఎవరో రిలేషన్ 2-3 years రిలేషన్ వాళ్ళు మనతో ఉండాలి, వాళ్ళు చేశారంటే మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఒక్కటే దానికి నాకు ఆన్సర్ చెప్పండి. వస్తుంది కదమ్మా, ఫీల్ అవుతుంటే మరి ఏం చెప్తాను చెప్పమ్మా, వస్తుంది కదా. ఎందుకుమా ఇప్పుడు సన్నగా పిల్లలే మనల్ని వదిలేసారు, ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళని వెళ్ళిపోతారు. అవునండి. ఇప్పుడు మీరు నాకు తన పేరు మెన్షన్ చేయడం, వాళ్ళ ఎవరి పేరు మెన్షన్ చేయడం ఇష్టం లేదు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారని మీరు ఎందుకు అంత బాధపడడం, ఎందుకు ఫీల్ అవ్వడం, నాకు దానికి ఆన్సర్ చెప్పండి. ఒకటి ప్రేమించానండి, తండ్రికి బిడ్డగా ప్రేమించాను. 1 2 మనకు లైఫ్లో ఆయన ఒక దారి చూపించాడు. డిలీట్ చేసేసినా ఫస్ట్లో మనకు ఒక దారి చూపించాడు, ఆడు డిలీట్ చేసినా మనం 2 ఛానల్ పెట్టుకున్నాం, మళ్ళీ చరణ్ బాబు పెట్టించేయండి. అలాగా ఒక విశ్వాసం చూపించాడు అనేది కొంచెం ప్రేమండి, ఇష్టం అన్నీ కూడా. ఇప్పుడు అది కూడా లేదండి, ఇప్పుడు అది లేదు. ఏంటంటే తను ఒక మాట అన్నాడు, మళ్ళీ మనం అనకూడదు, నాది అలా పీకు అలా చేశాను, ఏదో జాంపండి వీడియోలో ఏం మాట్లాడారండి మన అది. అదేలేండి. ఏంటంటే మరి డైరెక్ట్గా పేరు మళ్ళీ అంటే ఏదో గొడవలు అవుతాయి కదా, ఎందుకు అనేసి నేను జాంపండి అనమాట. నేనేమంటానంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నేను చెప్పాను, బ్రదర్ కూడా నేను చెప్పాను, మన చరణ్ కూడా నేను చెప్పాను, తను ఏదైనా వేరే నేను కూడా చెప్పాను, వేరే ప్రోగ్రామ్ చేయించాలంటే చేయించండి, ఎవరైనా హెల్ప్ చేస్తాము. అలాగే. బట్ ఇట్లా చిల్లరగా జామ పండు ఆ పండు వద్దుమా. సరే ఇప్పుడు అంతే ఓన్లేండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ కానీ అది కూడా నేను తప్పించేస్తా. వద్దుమా, అది వద్దు. ఇప్పుడు మనకు వద్దు అనుకున్నప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు ఒక నిప్పు ఉంది అది పట్టుకుంటే కాలుతుంది అన్నప్పుడు మనకి ఎందుకు చెప్పు, వెళ్ళమండి, ఇంకా ఆ జోలికి వెళ్ళం కదా. అలా అది చాలా ఉంటాయి. సరే నిజంగానే టాలెంట్ ఉంది, అన్ని చేయొచ్చు, మంచిగా చేసే వేలు చాలా ఉన్నాయి. అవునండి. నేను చరణ్ కూడా ఎన్నిసార్లు చెప్పానంటే అట్లా కాదు అంటే, లేదు అది మీరు కాదమ్మా, వాళ్ళకి వాళ్ళు ఇచ్చే 1000-2000 ఏమవుతుందమ్మా. అలాగేనమ్మా. మీకు మనీ కూడా కావాలంటే మన కమ్యూనిటీని హెల్ప్ చేస్తామమ్మా, అది పెద్ద విషయం కాదు. చిన్న అమౌంట్ కోసము మీరు చెయ్యకండి, యాక్టింగ్ చేసుకోండి, మంచిగా వేరే చెయ్యండి, అది వేరు విషయం. గానీ ఒకరిని ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, ఆ టాప్ వాళ్ళు ఎన్నో తిట్టుకోనండి. ఇంకా ఒకవేళ ఆయన తిట్టినా కూడా మీరు వీడియోలు చూసినా కూడా రియాక్ట్ అవ్వకండి. అవునండి, అవును, అవి ఉన్నాయండి, అలా కూడా తిట్టేయడం అలా ఉన్నాయి, కానీ నేను ఎవటం మానేసాను, ఇంక దేవుడికి వదిలేసాను. బాబా మీరు బాబా నమ్ముతారు కదా, బాబా తలుచుకుంటే ఎంతసేపు అంతేనండి. అంతేనండి, ఏదో మనిషి రూపంలో మనకు చూపెడతాడండి దారి. అది మిగతాది ఏదన్నా చేసుకోండి అమ్మా. అది చరణ్ బాబు చెప్పాడండి. అంటే చరణ్ బాబు ఏంటంటే మనం రూమ్ అది అన్ని సెట్ అయ్యాక మొదలు పెడతాం తనకున్నదండి మైండ్లో. నేనేంటి నాకు తనకు అలా ఉన్నా నాకు చెప్పలేదు, నేను ఏం లేదు. నేనేంటంటే చిన్న బాకీలు ఉన్నాయండి, పోనీ ఒక 5000 ఇస్తే ఆ బాకీ తీర్చేద్దాం, ఒక 5000 ఇస్తే ఈ బాకీ తీర్చే అన్న మెంటాలిటీ కూడా కొంచెం వచ్చిందండి. అందుకని ఇప్పుడు ఈ చరణ్ బాబు కూడా నేను చెప్పాను, ఏంటంటే నా మెంటాలిటీ ఇదమ్మా, సరదా డ్రెస్సులు వేసుకుంటాం, 1 సరదా, 2 చిన్న బాకీలు ఉన్నాయమ్మా, 5 పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలండి అన్నట్టుగా నేను చేశానమ్మా అని చెప్పానండి. అమ్మా ఇప్పుడు డ్రెస్సులు వేసుకోవడం అది తప్పే కాదమ్మా, ఎవరి ఇష్టం వాళ్ళది, ప్రతి ఒక్కరు వేసుకుంటారు. ఇప్పుడు ఈవెన్ పెద్ద అంటే వాళ్ళ పేర్లు చెప్పడం కాదు కానీ పెద్ద సినిమా హీరోయిన్స్ కూడా వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటారు, తప్పు కాదు. కానీ సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఎలా వేసుకుంటే ఇప్పుడు నా పిల్లలు వేసుకుంటారు, నేను కూడా వేసుకుంటానమ్మా. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చినప్పుడు మట్టుకే మనం మెయింటైన్ చేయాలన్నా అది.
ఇప్పుడు సోషల్ మీడియా అందరూ చూస్తారు కదా, ఇప్పుడు మీరు ఇంట్లో ఎలా వేసుకుంటారో అది తెలియదు, మీ ఇష్టం. అవునండి. అప్పుడు ఒక కెమెరా షూట్ అవుతుంది, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది అది ఓ పద్ధతిగా వెళ్ళాలి. వస్తే అందరికీ రెస్పాన్సిబిలిటీ కదమ్మా. అవునండి, ఓ పద్ధతిగా వెళ్ళాలి అని ఉండాలండి మనస్తత్వం. ఓకే, మంచిగా చుడిదార్స్ ఉన్నాయి మా ఈ కాలంలో, చుడిదార్స్ ఉన్నాయి. తీసుకుంటానండి, తీసుకుంటా. అలాగే ఆ మధ్యన తీసుకున్నాను, మళ్ళీ పక్కకు పెట్టాను, తీసుకుంటాను, అవి కూడా తీసుకుంటాను. మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి అమ్మా, కమ్యూనిటీ ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా మీకు? అలాగే అండి, అలాగే అలాగే. సో కాబట్టి మీరు అసలు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. అలాగేనమ్మా. కాకపోతే మీరు ఎవరైనా ఏమైనా రియాక్ట్ అవ్వకండి, తొందరగా రియాక్ట్ అవ్వండి, ఆలోచించండి. అలాగే అలాగే తల్లి. లేవండి, అసలు మానేసి 2-3 నెలలు అవుతుందమ్మా, నేను ఎవరి జోలికి వెళ్తలేదు అసలు. మీకు ఎన్ని డ్రెస్సులు కావాలో నేను ఇప్పుడు చరణ్ బ్రదర్ తో మాట్లాడతాను. అలాగే, సంతోషం తల్లి. మీకు ఎంత కావాలో షాపింగ్ మీరు చేసుకోండి, నేను మనీ పంపిస్తాను, అన్ని చేస్తాను. అలాగే తల్లి. ఇంట్లో మీ ఇష్టం. అలాగే అలాగే అలాగే. చేసుకుంటారు, ఏం వేసుకుంటారు మీ ఇష్టం. పబ్లిక్ వచ్చి అట్లీస్ట్ ఓకే శారీ లేకపోతే చుడిదార్ కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు కదా. అలాగే తల్లి. ఈ కాలంలో మినిస్టర్సే చుడిదార్ వేసుకుంటారు, తప్పే ఉంది. అలాగే అలాగే అమ్మా. ఇప్పుడు అలా అర్థమయ్యేలా చెప్తే కూడా మనకి మైండ్ మారుతుందమ్మా. ఇప్పుడు మీరు ఇంత అలా చెప్పారు, నాకు మైండ్కి ఎక్కింది కదా, అలాగా మారుతానమ్మా. ఎవరన్నా చెబితే నేను అర్థం చేసుకుంటా, నేను మీకు పంపిస్తాను. అలాగే అలాగేనండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు షాపింగ్, చుడిదార్లు మంచి చున్నీలు ఉండే కొనుక్కోండి. ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు శారీ కట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అలాగే తల్లి. చుడిదార్ కట్టుకోండి, మిగతా మీ హౌస్ లో అంటారా అది మీ ఇష్టం. అలాగే 4 గోళ్ల మధ్యన ఉన్నది మనం ఏం వేసుకున్నా ఓకే. ఇంత మంచి టాలెంట్ ఉండి, ఇంత మంచి వాళ్ళు అయ్యి ఉండి, అలాగే ఎవరో చిన్న చిన్న వాళ్ళందరూ కూడా మీ గురించి ఇలా మాట్లాడుతుంటే ఎంత బాధ అవుతుందమ్మా అలాంటి వాళ్ళకి చెప్పండి. అవునండి, అవునవును. నాకు తెలుసమ్మా, రాజులు అంటే మీకు తెలుసమ్మా ఎంత పేరు ఉంటుంది, రాజుల అమ్మాయి అంటే ఎంత గౌరవం ఉంటుంది, మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఒక అమ్మాయి ఇట్లా బయటికి వెళ్తే ఎట్లా ఉంటుంది రాజులు అనేది నాకు తెలుసు. అవునండి. ఇప్పుడు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మా తమ్ముడు కూడా అలా డ్రెస్సులు అంటే వాకింగ్ అప్పుడు అలా నడుస్తా అంటేనే మా ఇంటికి రావద్దు అని బంధం తెగిపోయిందమ్మా మాకు. అదే నేనేమంటానంటే, మీరు ఇప్పుడు ఇంట్లో వేసుకోండి అమ్మా, అలాగే డ్రెస్ మీరు ఇంట్లో వేసుకోండి. వెళ్ళేటప్పుడు చుట్టిదారులు వేసుకొని చున్నీ వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? మంచి పద్ధతి అండి అది. పద్ధతి చూసిన వాళ్ళకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పనమ్మా. చెప్పండి. సౌందర్య గారు ఎక్స్పోజింగ్ చేయకుండా వచ్చారు, ఆవిడకి ఎంత పేరు ఉంటుంది మీకు తెలుసు కదా. అవునండి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అమ్మాయి సాయి పల్లవి, ఎవరు సాయి పల్లవి, రీసెంట్ గా వచ్చిన హీరోయిన్ కూడా సాయి పల్లవిక, సాయి పల్లవిక, సాయి పల్లవి, సాయి పల్లవి కూడా ఎలా ఉంది? అవునండి. ఇప్పుడు అది మనం డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదమ్మా. అవును తల్లి. అవును తల్లి. ఇప్పుడు సాయి పల్లవి ఉంది, అప్పుడు అమ్మాయి ఇప్పుడు నేను ఇలాగే ఉంటానంటే అట్లా మీరు కూడా నేను ఏమంటానంటే మీరు మంచిగా ఉండండి. అలాగే అలాగే తల్లి, అలాగే తల్లి. ఇవాళ ఏంటి మా రాజుల గుట్టుకులో పుట్టి ఏంది మనకి కర్మ లాగా మాట్లాడుతున్నారు, అది ఒక్కటే బాధేస్తుంది. అలాగే తల్లి, అలాగే తల్లి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అర్థం చేసుకుంటానండి, మారుతానండి. నీకు తెలుసమ్మా రాజులు అంటే ఆ మీనింగ్ ఏంటి, అసలు ఎంత పుణ్యం చేసుకుంటే రాజు జన్మలో పుడతాం తెలుసమ్మా? అవునండి, అవునండి. బ్రాహ్మణుల తర్వాత రాజులు, అలాంటివి రాజులు దాంట్లో పుట్టి మనకి ఎందుకు అట్లా. అలాగే తల్లి. సరేనమ్మా, చరణ్ బ్రదర్ తో మాట్లాడతాను. అలాగే అలాగేనండి. నేను పంపిస్తాను. మీరు వెళ్ళండి షాపింగ్ కి, ఏం కావాలో మీకు ఎన్ని డ్రెస్సులు కావాలో కొనుక్కోండి. సంతోషం తల్లి, వెరీ వెరీ థ్యాంక్స్. హ్యాపీ నిండి నూరేళ్ళు చల్లగా ఉండే, హ్యాపీగా ఉండండి. కాటన్ చుడిదార్స్ నేను కూడా అమ్మా, నేను ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉన్నా కూడా నేనే ఇప్పుడు ఫారెన్ లో పెరిగి ఉన్నదాన్ని, నేను ఇండియాకి వస్తే నేను ఎట్లా ఉంటానంటే ఇట్లా మనం ఇక్కడ ఉండకూడదు, ప్యాంట్ షర్ట్ వేయకూడదు అని చుడిదార్స్ చున్నీస్ ఇట్లా వెయ్యాలి నేనే ఫాలో అవుతానమ్మా. అలాగే తల్లి, అలాగే తల్లి. అలాగే మీరు కూడా ఏంటంటే మంచిగా కాటనే తీసుకుంటారు ఉన్నది అలాగే ఫాలో, మీ పర్సనల్ మీ ఇష్టం. అలాగే ఇంట్లో ఎలా ఉంటారు ఎవరు చెప్పక్కర్లాగలే. ఒక సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు మట్టికి అలా ఉండండి.
అలాగే అలాగే తల్లి కాటనే తీసుకుంటానమ్మా. మీరు అన్నారు కదా మీకు ఇది అని, మీరు కావాలంటే రండి నేను దుబాయ్ తీసుకెళ్తాను, మీకు కావాలంటే ఎంజాయ్ చేయాలి అక్కడ చేయండి. అలాగే అలాగే మన శరణ్ బాబు తీసుకొస్తానండి. అలాగే అలాగే తల్లి, రండి. అలాగే 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 బ్రదర్ తనకు పాస్పోర్ట్ చేయించండి. అలాగే సరే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఓకే బ్రదర్, పాస్పోర్ట్ చేయించండి, నేను తీసుకొస్తాను. ఎట్లా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండని. అలాగే అలాగే దుబాయ్ ప్రయాణం గట్టపోతున్న లక్ష్మి కనకం. అలాగే థ్యాంక్స్ అక్క. సంతోషం. మనం మంచి కోసమే కోరుకుంటాం బ్రదర్. నేను అదే చెప్తాను, ఏంటంటే మంచిగా ఉండాలి తను అలాగే అన్నదే మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. అదే కదా అదే కదా. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా లాస్ట్ టైం చెప్పారు కదా, తనకి ఏదైనా కొనివ్వడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు, బట్ కాకపోతే తను మాట్లాడే మాటలు బట్టి మనం ఏం చేస్తాం అన్నట్టే అన్నారు. నీకు చెప్పాను లేదా? ఇప్పుడు కొంచెం చెప్పావక్క, నేను ప్రతి మాట చెప్పా అక్క, అమ్మ నీకు ఇట్లా సపోర్ట్ చేస్తారమ్మా అంటే లాస్ట్ టైం మాట్లాడిపిద్దాం అనుకున్నా, అప్పుడు నీకు కుదరలేకపోయిందక్క. నేను చెప్పా తనకి, తను నీ మాటగా కూడా చాలా సార్లు చెప్పా, వింటది అక్క. తను మతి స్థిమితం అప్పుడు పిచ్చిలు వేసిపోయింది ఆవిడకి, కొంచెం డిప్రెషన్ ఉండేసరికి అర్థం కాక మెల్లిమెల్లిగా తగ్గుతుంది అని చెప్పానా. నువ్వు కూడా అన్న కొన్నాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు నీ సలహా వరకే కదా నేను అట్లుండా. ఇప్పుడు మా కమ్యూనిటీలో ఇంత పెద్ద పెద్ద రిచ్ మ్యాన్లు వరల్డ్ వైడ్ ఉన్నప్పుడు ఆమెకి ఏముంది, ఒక హౌస్ కొనిడే పెద్ద విషయం అని చెప్పండి. సంతోషం తల్లి, అది ఒకటే చెయ్యండి. ఒక్క రూము, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్ చాలు, 2 చాలండి నాకు హైదరాబాద్ లో. మంచిగా ఉంటుంది. హౌస్ కావాలని మీరు అన్నారు కదమ్మా. అవునండి అవునండి అలాగే అలాగే. 3 years లో మీకు హౌస్ కొని ఎలా కొనిచ్చాలో నేను చేసి పెడతాను, మీరు కరెక్ట్ గా ఉండండి. అలాగే తల్లి, నాకు ఏ రోజు మీరు కరెక్ట్ అనిపిస్తే నేను ఆ రోజు చేస్తాను. ఏమండి ఇవాళ నుంచే నేను ఫాలో అయిపోతున్నానండి మీ ప్రకారం. కాటన్ డ్రెస్సులు కొనేసుకుంటానండి. ఒక 4 చాలండి, ఎక్కువ కూడా వద్దు నాకు, ఒక్క 4 చాలు. అనుకోండి. అలాగే 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 తల్లి, అలాగే తల్లి. అదే అలాగే సిస్టర్ ఎందుకు అనుకుంటావు? సిస్టర్ మీకు కూడా సిస్టర్ అనుకోండి. ఎలా అన్నా పర్లేదండి, అక్క అట్లా కాదు, ఒక బాబా రూపంలో మీరు వచ్చారు. ఇప్పుడు అమ్మకి సిస్టర్ అంటే నేను పిన్ని అంట నిన్ను, అవసరమా? అందుకే నువ్వు నాకు సిస్టర్ అంతే ఫిక్స్. అమ్మా నీ కూతురు, పెద్ద కూతురు, సరేనా? అయ్యో నేను కూతురు నన్ను అవుతారు అక్క. వద్దమ్మా, వద్దు 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 తల్లి, నువ్వే బిడ్డవు నేనే తల్లి, తప్పలేదు. కాదు ఈవిడనే కూతురు నీకు. మరి అదే అమ్మా నేను ఒక విషయం చెప్పనమ్మా. చెప్పండి. నా దగ్గర చాలా ఎంప్లాయీస్ పని చేస్తారమ్మా కన్స్ట్రక్షన్ లో. అలాగే తల్లి. వాళ్ళు నాకన్నా చాలా పెద్ద వాళ్ళు ఉంటారు. ఐ థింక్ నాకన్నా 20 years డిఫరెన్స్ ఉన్న వాళ్ళు కూడా అమ్మా అని నా కాళ్ళ మీద, అయ్యో మీరు పెద్దవాళ్ళని నా కాళ్ళ మీద మొక్కద్దు, ఎందుకంటే వాళ్ళకి పాపం నా శాలరీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంటారు అడ్వాన్స్ కావాలి, వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు అది ఇది నడుపుతుంది పే చేసినప్పుడు వాళ్ళు అలా అంటారు. ఏమంటానంటే అప్పుడు నేను ఏమంటానంటే అదేం పెద్ద, నేను గ్రేట్ గా ఫీల్ అవుతాను. అంటే చిన్న పెద్దవాళ్ళు కూడా మనల్ని అలా ఉంటారు. మీరు ఎప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీకన్నా చిన్న వాళ్ళు అమ్మ అన్నారంటే మీరు బాధపడకండి. నేనేం బాధపడినండి, నేను అస్సలు బాధపడినండి. అమ్మ అనే వర్డ్ ఎంతో అదృష్టం అండి, ఎంతో అదృష్టం అండి. మా పాప ఏ చేసావా ఏ తిన్నావా అంటే బాధపడేదండి అమ్మ. ఇప్పుడు ప్రతి ఓళ్ళు అమ్మ అంటే నా మనసు ఎంతో సంతోషపడుతుందండి. అదే నేను అంటాను, మీరు ఫీల్ అవ్వకండి. లేదండి లేదు, అంటే నాకన్నా వాళ్ళు చిన్నవాళ్ళు, ఇప్పుడు చిన్నవాళ్ళు మిమ్మల్ని అన్నారనుకోండి, వాళ్ళకే ప్రాబ్లం కానీ మీకే ప్రాబ్లం ఉండదు. ఉండదండి ఉండదండి ఉండదమ్మా. బాబా ఏం చెప్పారు, ఎదట మనిషి శత్రువులు వచ్చినా క్షమించే గుణం ఉండాలి. మీకు తెలుసు కదా? అవునండి తెలుసు. ఇప్పుడు పారాయణం చదివితే కూడా అందులో అదే కదా ఉంది. అవునండి అంతే. మరి మనల్ని ఎవరన్నా తిట్టినా బుర్రంచుకు వెళ్ళిపోవాలమ్మా, మళ్ళీ నువ్వు తిడితే ఇద్దరు ఒకటవుతారని చెప్పారు. అవన్నీ పాటిస్తానండి. కాకపోతే వీళ్ళు బేభత్సంగా తిట్టిన మొలాన్ని నేను కొంచెం రియాక్ట్ ఇచ్చానండి అంతే. అలాగే 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 తల్లి, అలాగే తల్లి సంతోషం. అది కూడా మంచి డ్రెస్సులు కొనుక్కోండి. ఏమండి అలాగే ఒక బిడ్డ బంగారంలో మీరు 10,000 ఇస్తానంటే నేనేమండి 5-6 డ్రెస్సులు మంచి కాటన్ రిచ్చివి కొనుక్కుంటానండి. కాటన్ డ్రెస్సులు మంచిగా వస్తాయి, 10 డ్రెస్సులు వస్తాయి. అదే అంటే బయటకు వెళ్ళినప్పుడు వేసుకోండి, అలాగే ఇష్టం అమ్మా. మీరు టీషర్ట్ వేసుకుంటా షార్ట్ వేసుకుంటే ఎవరు అడుగుతారో చెప్పండి, అది వేరే విషయం. అలాగే అలాగే కొంచెం మాట్లాడడం టైమింగ్ ఓకేనమ్మా. అలాగే తల్లి, అలాగే థ్యాంక్ యూ. మా బాబు చిన్న మాట్లాడితే అక్క థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం స్పెండ్ చేసినందుకు.
ఇవాళ లేచిన చాలా మంచిదమ్మా. బట్టలు ఇల్లు అమ్మాయి ఈరోజు నిద్రపోదు. ఏం లేదు లెక్క, చిన్న ఇంటర్వ్యూ. నవరసాలు పలికించాడండి బాబు, ఎంతమందిని అవుతారో మరి చూసి. లేదు లేదక్క, సందర్భం అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా. కాదు కాదు, నువ్వు బ్రదర్ ఇదైనా లేకపోయినా నేను చెప్తాను, పంపిస్తాను. మంచిగా షాపింగ్ తీసుకెళ్ళి కొనిచ్చు. తప్పే లేదు, తప్పే ఉందక్క. నువ్వు లాస్ట్ టైం కూడా నాకు నువ్వు తనకి బయటికి వెళ్ళినప్పుడు మంచి చుడిదార్స్ ఇది వేసుకుంటే ఎవరంటారు చెప్పు. నేను నీకు ప్రతి విషయం అప్డేట్ ఇస్తా, మళ్ళీ మాట్లాడతా, సరేనా? ఓకే బ్రదర్, బాయ్. కాదు ఇప్పుడు నాతో మాట్లాడిచ్చావు, అది ఏమన్నా టీవీలో పెడతావా లేకపోతే ఛానల్లో పెడతా, నా ఛానల్లో పెడతా. ఇప్పుడు ఆన్లోనే ఉన్నదమ్మా కెమెరా, లింక్ కూడా పెడతా. కెమెరా ఆన్లోనే ఉన్న తల్లి, నా పిక్ కూడా పెడతావా? పెడతాం అలా. పెట్టి ఏం కాదు, ఏమంటాను కానీ ఆమె నిజంగానే మా కమ్యూనిటీ వాళ్ళు లాస్ట్ టైం కూడా అన్నారు తెలుసా. ఏమవుతుంది బ్రదర్, వాళ్ళ ఆమె 30-35 lakhs అయితే ఒక ఇల్లు వస్తుంది మంచి ఏరియాలో కావాలంటే. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాను అంటక. ఇప్పుడు ఆమె రాజులు అంటారు కదా మీరు, రాజగిరి నువ్వు తన దగ్గర పర్సనల్ ఉంటే తెలుస్తుందక్క తను ఎంత మంచిది. ఇప్పుడు నేను ఇంత చదువుకొని సభ్యత సంస్కారం ఉన్నాను కాబట్టే కదా బ్రదర్ నేను చెప్పాను. ఆవిడని అందరూ వీడియోలు చూసి మాట్లాడుతున్నారు కానీ నేను దగ్గరుండి మాట్లాడతలేను, అందుకే అంతే తేడా. కానీ ఆ వీడియోలు మాట్లాడదని చెప్తామరు వాళ్ళకి. ఆమెకి నిజంగానే ఆ వీడియోల వల్ల మేబీ వాళ్ళు 1000-2000 ఇస్తారు. నేను కావాలంటే నెలల 5000 పంపిస్తుంది. తలకాయ నువ్వు ఆపమని బ్రదర్ ఇప్పుడే చెప్పా. ఊరికి పోయి వచ్చింది నువ్వు కూడా చెప్పావు కదా, నేను కూడా చెప్తున్నా. ఇక నుంచి చేస్తే గనక నేనే నీ ముందు చెప్తున్నాక ఇంటర్వ్యూ ద్వారా నా పర్మిషన్ లేకుండా ఇక్కడన్నా ఇంటర్వ్యూ ఇచ్చినా ఏమి ఇచ్చినా 100% నువ్వు చేసావు నాతో మాట్లాడుతుంది అంతే. అలాగే తల్లి, నాతో మాట్లాడుతుంది. సరే నేను మాట్లాడతలే, సరేనా? సరే 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 అమ్మకు ఒకసారి ఫోన్. సరే తల్లి, అన్ని అర్థం చేసుకున్నాను తల్లి. బంగారుగా కాదమ్మా, ఇప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తే నీకు ఎంత ఇస్తారమ్మా? వీళ్ళండి 4 గానీ 5 గానీ ఇస్తారు. 2000 3000 కాదమ్మా, కాదు కాదు కాదమ్మా. ఇప్పుడు ఏమండి అబద్ధం ఆడకుండా చెబుతున్నాను, ఒకళ్ళు 3 ఒకళ్ళు 4 అంటే 2 సార్లు ఇచ్చిన వాళ్ళకి 3, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి 4 అండి. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం కి 5000 తీసుకున్నానమ్మా. 5000 2-3 సార్లు బాకీలు ఉన్నాయి. షార్ట్ ఫిలిం తప్ప అనట్లేదమ్మా, షార్ట్ ఫిలిం ఎంతైనా చేసుకోవాలి. అలాగే అలాగేమ్మా. ఇంటర్వ్యూ ఏంటంటే వాళ్ళని వీళ్ళకి తిట్టడానికి కదా. తిట్టలేదమ్మా, అది ఎవరిని తిట్టినమ్మా, ఇంటర్వ్యూలో తిట్టలేదమ్మా. అలా కాదు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి. అలాగే అలాగే ఇంటర్వ్యూస్ మానేయండి. అలాగే సరే. షార్ట్ ఫిలిం మీరు ఏం చేస్తారు చేసుకోండి. మీకు నెలకు 5000 కావాలంటే నేను బ్రదర్ దగ్గర పంపిస్తాను, మీకు ఇస్తాడు తీసుకొచ్చి నెలలా కావాలంటే. వదిలేయండమ్మా. అలాగే తల్లి, అలాగే తల్లి. మీ చిన్నవిడైనా రాజులంటే నీకు ఆ ఫ్యామిలీస్ ఏంటి, ఆ కుటుంబం ఏంటి అమ్మా. రాజులంటే పేరు వింటేనే వాళ్ళకి మినిమం 20-30 కోట్లు ఉంటాయి, 50 కోట్లు ఉంటాయి, 500 కోట్లు ఉంటాయి. నీకు తెలియదమ్మా? అయ్యో ఎందుకు తెలియదండి. సరే తల్లి, బంగారు తల్లి, సంతోషం. మన ఫ్యామిలీ ఇంటర్వ్యూలు మటుకు మీరు ఇవ్వనండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఓకే ఇవ్వనండి. నేను అడుగుతాను మీకు, ఎవ్రీ మంత్ 5th to 10th లోపల మీ 5000 మీకు వస్తాయి. ఈ రోజు నేను చెప్తున్నా. సంతోషం తల్లి, మీ పాదాభివందనాలు. సరే సరే ఇవ్వనండి. ఏమండి మీరు నాకు నెల నెల ఇవ్వటం కాదు. అలాగే అలాగే తల్లి, అలాగే అలాగే ఓకే. ఇంటర్వ్యూలు అనగానే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి రెచ్చగొట్టి ఆ క్వశ్చన్ అడుగుతారు. ఫైనాన్షియల్ గా కూడా వెళ్ళిపిస్తున్నది. షార్ట్ ఫిల్మ్ చేస్తే ఫైనాన్షియల్ కూడా వెళ్ళిపిస్తా తమ్ముడు. అలాగేనండి. ఇప్పుడు మన శరణబాబు కూడా మంచి మంచి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడండి. కథలు అయ్యి రాయించాడు, ప్రోగ్రామ్ మొదలు పెట్టేస్తారండి. రూమ్ అంతా కూడా ఇదైపోయింది, చక్కగా తయారు చేసే డెకరేషన్ అయ్యిందండి. చేయటం మొదలు పెడతాడు. బ్రదర్ నేను చెప్పిన ఐడియాకి స్పాన్సర్షిప్ చేస్తాను కూడా చెప్పాను బ్రదర్. అదే చెప్తున్నా. సంతోషం తల్లి, అదే చెప్తున్నా. నాకు మనకు స్పాన్సర్ కూడా చేస్తున్నదని. సంతోషం అండి. బాబా నేను చెప్పిన కాన్సెప్ట్ కి బట్టికే లేదక్క, నువ్వు చెప్పిన కాన్సెప్ట్ కూడా డిస్కషన్ చేసా నేను. ఇద్దరు వండర్ఫుల్ అక్క, నీ థాట్ అది నాకు చెప్తున్నా కదా, మీ అందరికి చెప్తున్నా. తను ఇప్పుడున్న ఇదంతా
ఒక ఇది గెటప్ వేసేసి తనకి అర్థమైంది, చెప్పకు, రివీల్ చేయకు, బెగ్గర్ గెటప్ చెయ్యకు. అయ్యో ఆగక్క, అక్క రివీల్ చేయొద్దు. ఓకే, అలాగే తల్లి, నీకే చెప్తున్నాలే. కెమెరా రికార్డ్ అవుతుంది ఈడ. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. ఏది డైరెక్ట్ లైవా? లైవ్ మరి. అమ్మాయి వాళ్ళ లేసినాలు మంచిది. బాబా మీ ఆత్మలో ప్రవేశించి నాకు ఒక సంతోషాన్ని వాయిస్ ద్వారా మీకు చెప్పారు. నాకు చాలా చాలా సంతోషం అండి. మీ ఫ్యామిలీ అంతా కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను బాబాని కోరుకుంటానండి. ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని. ఉంటారమ్మా, ఎప్పుడు బాబా నమ్మిన వాళ్ళు ఎప్పుడు అలాగే ఎవరు అలాగే తల్లి. సరే మిమ్మల్ని అక్కన నమ్మిన వాళ్ళు కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. బాబా కన్నా నువ్వే ఎక్కువ. అదే మరి బాబాయ్ ఆ రూపంలో మాట్లాడతాడమ్మా నాకు. సరే తల్లి, అట్లా అక్క, సరేనా? ఓకే బ్రదర్, టేక్ కేర్. బాయ్ అక్క. బాయ్ అమ్మా. ఓకే అమ్మా, అలాగే అలాగే తల్లి, అలాగే తల్లి, బ్రదర్. అలాగే అలాగే థ్యాంక్ యూ అక్క. అలాగే. టేక్ కేర్. బాయ్. అదండి, చూసారు కదండి. ఇప్పుడు చూసిన మా అమ్మకి ఎంత అదృష్టం ఉండాలి. అసలు ఈ వాళ్ళ నువ్వు ఇల్లు కనుక నీకు వస్తే నాకు సగం. అమ్మో, నువ్వు నేను ఉందాం కొడుకు, అవును. నేను తల్లి, నువ్వు బిడ్డవు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఆగు, నేను చెప్పేది ఇల్లు కనుక కూడా ఇచ్చారనుకో, నువ్వు నా వీలునా రాయి, నేను పోయిన నువ్వు మళ్ళీ అక్కకి మీ కూతురు కన్నావు అనుకో, నరకుతా. నేను ముందే చెప్తురా, నాయన నువ్వు నేను ఉందాం బతికినంత కాలం ఎవరికి రాయి. ఇప్పుడు నువ్వు ముందే ముందే మన ఇద్దరు. నాకు అట్లా కాదు, ప్రేక్షకుల కదా మీరే చూడరి. 30 లక్షలు ఇల్లా మా అక్క. ఏమండి వాళ్ళు వేసిన చాలా అదృష్టం. ఆ తల్లి పలికింది సంతోషం అంటే చాలా. మీ కమ్యూనిటీ నీకు ఎట్లా అన్నారంటే ఫస్ట్ డే 1 కూడా చెప్తున్నా, అలాగే సంతోషం. అక్క నాకు ఫోన్ చేసి ఫస్ట్ లో, తమ్ముడు తను మా అంటే కమ్యూనిటీ సపోర్ట్ చేయడంలో తప్పలేదు. అంటే మా కమ్యూనిటీ అని చెప్పి గొప్పగా అంటూ ఎదుటి కమ్యూనిటీని తిట్టే వాళ్ళను యాక్సెప్ట్ చేయను నేను. కానీ మా కమ్యూనిటీ అమ్మ మంచిది, ఈమె అంతా లోపల ఉన్న బాధని అర్థం చేసుకుని తను లాస్ట్ టైం కూడా మాట్లాడింది. తనకి ఏం కావాలన్నా, తను ఏం కావాలన్నా చేద్దాం తమ్ముడు, తిట్టొద్దాం తమ్ముడు, నా మాట విను అంటే. లక్షవారం వచ్చేసింది వాళ్ళు తెలుసా, 6 గంటలకు లక్షవారం బాబా రూపంలో ఆవిడ మాట్లాడారు. తను అమ్మ నాకు లాస్ట్ టైం కూడా చెప్పింది, ఎందుకంటే మంచిగుంటే కానీ లేవు. ఒకటి నువ్వు గమనించి, ఎప్పుడైనా శుభాలను పలకనేవే లక్షవారం వస్తుందమ్మా. తనకి మంచి జరిగింది. సో ఏమీ అనకుండా మానేద్దాం ఇంటర్వ్యూలా, నాకు నెలకి 5,000 ఫ్రీగా, రైటే కదా. మంచిగా ఉంది, చూసారా ఎంత అదృష్టమో చూడండి. నీకు బట్టలు కొనిచ్చే అక్క అమ్మ ఎప్పుడైనా గుర్తుంచుకో, ఎవరైనా ఇంత ఇవ్వు అనొద్దు. ఇప్పుడు నీకు 10,000 అయింది అనుకో, నువ్వు 4 డ్రెస్సులు కొంటాను, 4 డ్రెస్సులు 12,000 అవ్వచ్చు, 2,000 పంపదా నీకు ఎక్కువ. అవును, ఓ 2,000 తక్కువ చేసుకున్నావు అనుకో, అమ్మ ఇంకొక డ్రెస్ తీసుకో అంటది. అదేనా మన పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లుండాలంటే, డబ్బు క్యాలిక్యులేట్ చేయొద్దు. మనకు 4 రూపాయలు ఇప్పించినా, 40 రూపాయలు ఇప్పించినా, 4 కోట్లు. నేను ఊరికే అంటున్నా 10,000 ఇచ్చింది అనుకో, నిజంగా మా అక్క 10,000 నీకు ఇచ్చింది అనుకో, అట్లా 10 డ్రెస్సులు తీసుకున్నావు, ఇది 10 సరిపోమా. 2,000 డ్రెస్ అంటే నీకు ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. నేనే మనస్ఫూర్తిగా అనేసి 4 అని ఊరికే అంటున్నా నేను. నీకు ఎక్కడైనా ఎవరైనా సహాయపడితే ఆ సహాయాన్ని మర్చిపోకుండా, అంతే కదా, మాట పోగొట్టకుండా. అదృష్టం ఎవరికి వస్తుందమ్మా. కాకపోతే ఆవిడ పని ఏంటంటే, మన రాజులం కదమ్మా, తిట్టద్దు చేయొద్దు, నలుగురిలోని ఇది అవ్వకూడదు. మన రాజులు అంటే ఎంత పేరు ఉన్నట్టుగా ఆవిడ మాట్లాడారు, తప్పులేదు. అంతే.